రాజనీతి తెలిసినోడ సర్వాయి పాపన్న ఏ రాజు నీకు తోటి రాడు సర్దారు పాపన్న విప్లవాల వీర యోధుడా సర్వాయి పాపన్న నీ త్యాగాన్ని కొంచెత్తి పాడుతామన్నా పాపన్న సర్వాయి పాపన్న పోరాటం పటిమాని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. ఈరోజు యావత్ తెలంగాణ బహుజనులందరూ చాలా సంవత్సరాలుగా వేచి చూస్తున్నటువంటి ట్యాంక్ బండ్పై సర్వాయి పాపన్న విగ్రహం పెట్టాలనేటువంటి ఆకాంక్ష తీరియాల మనమందరం కూడా ఒక భారీ విగ్రహం అందరికీ రేపు సమాజంలో స్ఫూర్తి కలిగించే విధంగా ఏర్పాటు చేసుకున్న విగ్రహ ఆవిష్కరణ చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా మంత్రులు శ్రీధర్ బాబు గారికి, సీతక్క గారికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, వేదిక మీద ఉన్న లక్ష్మణ్ కుమార్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు, ముందుగా ఒకసారి అందరి పేర్లు చెప్పినట్టయితే ఇక నాగేందర్ గారు, ప్రకాష్ గౌడ్ గారు, మల్లరవి గారు, వేం నరేందర్ రెడ్డి గారు, మరి మా అన్న శంకర్ నాయక్ గారు, సామ్యుల్ గారు, ఫైఎం గారు, నవీన్ యాదవ్ గారు, బలమూరు వెంకట్ గారు, వీర్లపల్లి శంకర్ గారు, అదేవిధంగా హనుమంతరావు గారు, అంజనీ యాదవ్ గారు, మధు యాష్కి గౌడ్ గారు, వేదిక మీద జాజల శ్రీనివాస్ గారు, కూన శ్రీశైలం, బీర్ లైలయ్య గారు, అనిల్ యాదవ్ గారు, శారద గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి చాలా మంది పెద్దలు ఉన్నారు. గౌరవ శాసనసభ్యులు వెనుక కూర్చున్నారు అనిల్ గారు, మిగతా పెద్దలందరూ కూడా పేరు పేరున ఈరోజు బహుజనులకు సంబంధించి ఆనాడు 376 సంవత్సరాల క్రితమే జన్మించినటువంటి బహుజన నాయకుడు సర్వాయి పాపన్న ఆ రోజు మొఘల్ చక్రవర్తుల మీద రాజ్యాధికారం కొడితే గోల్కొండ కోటనే కొట్టాలని మరి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అన్ని బలహీన వర్గాలను ఏర్పాటు చేసుకొని సైన్యంగా ఒకటెనకొకటి కొట్టుకుంటూ గోల్కొండ కోట దాకా వచ్చినటువంటి సందర్భం. ఈరోజు గౌరవ పిసిసి అధ్యక్షునిగా ముఖ్యమంత్రి గారు ఆనాడు హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సర్వాయిపేట కూడా వచ్చి మరి ఆ రోజు మనం ఒక కార్యక్రమం తీసుకున్నాం. అక్కడ కూడా విగ్రహం ఏర్పాటైంది, ఒక మెమోరియల్ అక్కడ కార్యక్రమం జరుగుతోంది. త్వరలో దాన్ని కూడా ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఈరోజు మొన్ననే జ్యోతిబా పూలే, ఈరోజు సర్వాయి పాపన్న. ఈరోజు ప్రజాస్వామ్యానికి లేదా సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ పెట్టింది పేరుగా. అందుకే సామాజిక స్పృహ కలిగినటువంటి వాళ్ళందరి విగ్రహాలు పెట్టుకోవడం ద్వారా భవిష్యత్తులో సామాజికంగా అందరూ బాగుండాలి, అప్పుడే తెలంగాణ రాష్ట్రం బాగుంటుందని ఆకాంక్షించేటువంటి రీతిలో. అంతేందుకు తెలంగాణలో కులగణన చేయడం కానీ ఇతరత్ర అనేకమైనటువంటి బలహీన వర్గాల సంక్షేమ కార్యక్రమాలు తీసుకునే విషయం లోపల ఈనాటి ప్రజాపాలన ప్రభుత్వం అందరికంటే ముందుంది. ఎక్స్గ్రేషియా ఇష్యూ కూడా చాలా కాలంగా పెండింగ్, గతంలో ఉన్నటువంటి అంశాలను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోగానే ఒక సింగిల్ కేసు లేకుండా అన్ని కూడా పేమెంట్ చేయడం జరిగింది. కొత్తగా వచ్చినటువంటి తప్ప అన్ని ఒక్క కేసు కూడా ఎక్స్గ్రేషియా లేకుండా పేమెంట్ చేయడం జరుగుతూ ఉంది. కాటమయ రక్షణ ఇస్తా ఉన్నాం. అదేవిధంగా వృత్తిపరంగా రాష్ట్ర వ్యాప్తంగా తాటి ఈత చెట్లను పెంచమని, వాటి ద్వారా తద్వారా మంచి నాణ్యత గల కళ్ళుతో పాటుగా ఆరోగ్యాలు కాపాడుకునే విధంగా మరి అటు అటవీ శాఖతో పాటుగా గీతా కార్మిక ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తోటి తాటి ఈత వనాలను పెంచే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఈ సందర్భంలో మరి ఒక బహుజన నాయకుడు సర్వాయి పాపన్న గారి విగ్రహం ఆవిష్కరణ చేసుకున్న సందర్భంలో కేంద్రము ముందుగా మనకు 1 నవంబర్ 2025 నాడు కులగణనకు ప్రకటన చేసింది. ఆనాడు బీహార్ ఎలక్షన్ల దృష్ట్యా. దాని తర్వాత ఇండ్లకు లిస్టింగ్ సంబంధించిలో బీసీలకు సంబంధించిన అంశాన్ని చేర్చలే. మొన్న 15 ఆగస్టు నాడు 40 ప్రశ్నలతోటి మళ్ళొక సర్వేకు మరొక మళ్ళా ప్రశ్నాపత్రాన్ని రిలీజ్ చేస్తే కూడా అందులో బీసీలకు సంబంధించినటువంటి సబ్ క్యాస్ట్ అవసరం లేదు, కనీసం ఓబీసీ అనేటువంటి ఆప్షన్ లేని సందర్భంగా మన ప్రభుత్వం తరఫున దాన్ని తీవ్రంగా ఖండిస్తూ గట్టిగా మనం అందరం కూడా కేంద్రం మీద ఇప్పటికే ఒత్తిడి తెచ్చినాం, తీర్మానం చేసినాం. మళ్ళీ కూడా ఎందుకంటే మన ఈ దేశంలోనే ఆదర్శం ఆనాడు జిద్దినే ఆబాదు ఉత్తినే ఆవాజు అనే దానికి భాగంగా ఈ రాష్ట్రంలో కులగణన చేసినాం. తప్పకుండా ఈరోజు గీతా కార్మికులతో పాటుగా వృత్తి రక్షించుకోవడంతో పాటుగా మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధి అవకాశాలను పెంచే ప్రయత్నం జరుగుతుంది. తప్పకుండా
విద్యా అవకాశాల లోపల అందరూ కూడా ముందుండాలి. ఈరోజు పోటీ ప్రపంచంలో 90% మార్కులు వస్తే తప్ప ఏం అందనటువంటి పరిస్థితుల్లో తమ పిల్లల్ని చదివించుకోవడానికి అందరూ కష్టపడాలని తెలియజేస్తూ ఈరోజు మరొక్కసారి బడుగులందరికీ ఆదర్శమూర్తి బహుజన నాయకుడు కొడితే గోల్కొండ కోటనే కొట్టాలన్నటువంటి సర్వాయి పాపన విగ్రహావిష్కరణ సందర్భంగా విచ్చేసిన అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ స్ఫూర్తి రాష్ట్రంలో బహుజనుల ఐక్యతకు, బహుజనుల అభివృద్ధికి, బహుజనుల ముందరకు పనికి రావాలని ఆకాంక్షిస్తూ గౌరవనీయులు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సభాధ్యక్షులు రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, నేను గతంలో ఒక మాట చెప్పాను, రేవంత్ రెడ్డి గారు కాదు రేవంత్ గౌడ్ గారు అనే మాట నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. కారణం బహుజనుల అభివృద్ధికి, బహుజన చరిత్రకారుల్ని మనందరికన్నా ఎక్కువ గుర్తుపెట్టుకొని వారిని ఆదరించి ముందుకు తెస్తున్నటువంటి తొలి తెలంగాణ ముఖ్యమంత్రి